చూడండి, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు. మన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒకవేళ నీకు శివునితోనో బోరు కొడితే విష్ణుమూర్తిని పూజించుకో, విష్ణుమూర్తితోనో బోరు కొడితే బ్రహ్మదేవుని పూజించు, బ్రహ్మదేవునితోనో బోరు కొడితే ఇంద్రుని పూజించు, అగ్నిదేవుని పూజించు, వాయుదేవుని పూజించు, వరుణదేవుని పూజించు. దేవుళ్ళనంతా కొలిసి 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 యాసరకొచ్చి బోరు కొడితే మాలాంటి యోగులను పూజించు, అఘోరాలను పూజించు, పీఠాధిపతులను పూజించు. ఇంతమంది మీకు ఉన్నారు పూజించుకోవడానికి. ఒకవేళ దేవుళ్ళొద్దు గురువులొద్దు అనుకుంటే, దేవుళ్ళొద్దు గురువులొద్దు అనుకుంటే గావో విశ్వస్య మాతరః 33 కోట్ల దేవతలకు మాతృస్థానమైనటువంటి గోమాతను పూజించుకోండి. ఒకవేళ గోమాతను కూడా పూజించుకున్నాం స్వామి, ఒకవేళ గోవును పూజించుకుంటే మాతో మాట్లాడదు కదా అని మీరు అనుకుంటే, భారతదేశానికి ప్రాణాధారమైనటువంటి 7 జీవనదులు, వాటికి ఉపనదులైనటువంటి 300 నదులు మనకున్నాయి. నదులను పూజించండి. ఒకవేళ నదులను కూడా పూజిస్తలేని స్వామి అంటే, అశ్వత్థో నారాయణారిహి అని చెప్పింది వేదం. రావి చెట్టును పూజించు, తులసి చెట్టును పూజించు, మర్రి చెట్టును పూజించు, మేడి చెట్టును పూజించు. ఒకవేళ ఇవి కూడా మాకు అవసరం లేదు స్వామి అనుకుంటే, ప్రతిరోజు ఈ భూమండలాన్ని పరమ పావనం చేసే సూర్యనారాయణ మూర్తిని పూజించు. ఇన్ని ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలో చెప్పండి. ఒకవేళ సూర్యుడు కూడా వద్దు స్వామి, ఎండాకాలం వస్తే మడమడమడ మాడగొడతాడు అనుకుంటే, ఈ ప్రపంచానికే తల్లి అయినటువంటి భూమాతను పూజించు. ఈ ప్రపంచానికే తల్లి భూమాతను పూజించు. ఇంకేం కావాలి? ఇంకా కావాలా చెప్పండి, ఇంకా కావాలా? ఇన్ని ఉన్నాగా ఎందుకయ్యా మీకు ఆ దర్గాలకు పోవడం, ఆ పీర్ల పండుగ పోవడం ఏం అవసరం అయ్యా మీకు? ఆ పీర్ల పండుగ పోయేది ఏం అవసరం?